హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో చెన్నై వచ్చేసానని చెప్పాను కదా, చెన్నైలో ఫస్ట్ డే అనమాట. ఇంకా ఉదయాన్నే ఇంకా తెలుసు కదా, టిఫిన్ సెక్షన్ అయితే ఉంటుంది. ముందు రోజు ఇంకా పప్పు అదంతా ఏం నానబెట్టలేదు, అందుకని చెప్పి అప్పటికప్పటికే గారెలు అయితే వేసుకుంటా ఉన్నాము. గారెల పిండి అంటే మినపప్పు ఒక 2 అవర్స్ చాలండి, నానిపోతుంది కదా. సో 2 అవర్స్ ముందు అంటే ఉదయాన్నే లేచి పప్పు నానబెట్టేసింది, అది బాగా నానిపోయింది. ఇంకా 2 అవర్స్ తర్వాత మిక్సీకే పప్పు వేసేసి ఇంకా గారెలు అయితే వేసుకుంటూ ఉన్నాం అనమాట. గారెల్లోకి ఇవాళ కారం అయితే చేసింది. కారం మా పిల్లలకి ఎంత ఇష్టమో, చట్నీ కంటే కూడా కారం బాగా ఇష్టంగా తింటారు. అలాగే ఇంకా మా కోసం ఏంటి అంటే, మేము ఇవి ఉంటాయి కదా గారెకాళ్ళు అంటాము, ఏమంటారు దాన్ని, పాయ పులుసు అలాగే చికెన్ అయితే చేసుకున్నాం అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే రెసిపీస్ మీకు అంత ఎక్కువగా చూపించలేకపోవచ్చు, కానీ చేసేవే చూపిస్తూ ఉంటాను. సో ఇవాళ నేను పాయ పులుసు అయితే చేశాను. సో ఎంతమంది ఇప్పుడు నేను చేసేలాగా పాయ పులుసు, అదే గెరకాళ్ళు అంటాం కదా మేక కాళ్ళతోటి పులుసు ఇలా చేస్తారు అనేది నాకైతే చెప్పండి. అలాగే పాస్తా రెసిపీ కూడా చాలామంది అడిగారు, చాలామంది మన వ్యూవర్స్ అయితే. సో ఇవాళ నేను బ్రోకలీ పాస్తా అయితే చేస్తున్నాను. రెసిపీ లాస్ట్లో ఉంటుంది, నైట్ డిన్నర్లోకి అయితే చేశాను అనమాట. సో చూస్తూ ఉండండి, ఆ రెసిపీ కూడా ఉంటుంది. సో ఇంక ఇక్కడ ఏంటి అంటే, ఒకవైపు నేనేమో గారెలు వేస్తూ ఉన్నాను, భవానీ ఏమో కారం అవన్నీ చేస్తూ ఉంది. సో ఇంకేదో ఒకటి పని అలా షేర్ చేసుకుంటూ ఉండాలి కదా. అలా ఇంకా నాకైతే గారెలు వేయడం బాగా ఇష్టము, అందుకని చెప్పేసి ఇంకా గారెలు అయితే వేసేస్తూ ఉన్నా. ఫస్ట్ పిల్లల కోసము, పిల్లలు అలాగే మావయ్య, తర్వాత మేము స్లోగా పాయ కర్రీ అయితే చేసుకున్నాం అనమాట. ఇంకా ఫస్ట్ అయితే పిల్లల కోసం ఫస్ట్ ఇంకా గారెలు అయితే వేసేస్తూ ఉన్నాను. గారెలతోటి కొంచెం పల్లీ చట్నీ అలాగే కారం చెప్పాను కదా, కాకపోతే ఆ రెసిపీ అయితే నేనేమి తీయలేదు, భవానీ ఇంకా చేసేస్తూ ఉంది ఫాస్ట్గా. ఇక్కడ ఏంటి అంటే కొంచెం రెసిపీస్ అంటే భవానీ చేస్తుంది కదా, సో అంత ఎక్కువగా వీడియోస్ అయితే తీయలేను. నేను చేసేవి మాత్రమే వీడియో తీయగలను కదా. సో అది భవానీ ఏంటి అంటే పల్లి చట్నీ చేసింది, అలాగే కారం చేసేసింది. ఇంకా పిల్లలకైతే ఫస్ట్ పెట్టేశాము. ఆ తర్వాత ఇంక ఇక్కడ ఇదిగోండి పాయ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి కాబట్టి కుక్కర్లో చేయాలి. సో అటువైపు ఏంటి అంటే ఇంకా చికెన్ కర్రీ అనమాట. సో రెండు ఒకటేసారి చేసేస్తే అయిపోద్ది కదా అని ఇంక మధ్యాహ్నం లంచ్లో కూడా ఇదే. కొంచెం పప్పు, పిల్లలు తినరు కదా, సో అందుకని చెప్పి కాస్త పప్పుచారు, చికెను, ఇంకా పాయ కర్రీ అనమాట. ఫస్ట్ అయితే కుక్కర్లోనే ఒక 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేసేసుకున్నాను. ఆయిల్ వేసేసుకొని 2 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కొంచెం మగ్గితే చాలు. మగ్గిన తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసేసి, ఆ తర్వాత నీట్గా కడిగి పెట్టేసుకున్న పాయ, అదే చెప్పే కదా గారెకాళ్ళు, అవైతే కొంచెం నల్లగా ఉంటాయి, మంచిగా క్లీన్ చేయాలన్నమాట. కడిగేసిన తర్వాత అవి కూడా వేసేసాను. వేసేసి ఒకసారి ఫ్రై చేసేసుకొని ఇంక అందులో ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్నీ వేసేయడమే. టమాటో కూడా వేస్తాను. అయితే ఏంటంటే ఇటు సైడు అంటే నెల్లూరు సైడ్ ఏంటి అంటే కొబ్బరి షేర్వా వేస్తారు, అంటే కొబ్బరి మసాలా వేస్తారు కొంచెం గ్రేవీ లాగా రావడానికి. వైజాగ్ సైడ్ ఏంటి అంటే అందులో చింతపండు రసం వేస్తారనమాట, చింతపండు పులుపు. సో బాగుంటుందని నాకెందుకు ఇదివరకు కొబ్బరి షేర్వానే వేసేదాన్ని, కానీ దానికంటే కూడా చింతపండు పులుసు బాగుంటుందండి ఈ కాళ్ళ షేర్వాలో. సో మనం దోశ ఇడ్లీతో తినేటప్పుడు కొబ్బరి పేస్ట్ బాగుంటుంది, అన్నంతో తినేటప్పుడు ఏంటంటే చింతపండు పులుసు బాగుంటుంది. సో సేమ్ ప్రాసెసే, కాకపోతే అందులో కొబ్బరి వేస్తాము, ఇందులో చింతపండు పులుసు వేస్తాం. ఇంక సేమ్ అందులో వేసే కారము, ధనియాల పొడి ఇవన్నీ కామన్ అనమాట. ఫస్ట్ ఉప్పు పసుపు వేసి ఫ్రై చేసేసాం కదా, అందులో టమాటో కూడా వేసుకున్నాను, ఒక 2 టమాటాలు. ఆ తర్వాత ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా. ఫస్ట్ అయితే కాస్త జీలకర్ర మెంతులు కూడా పోపు వేసుకుంటే, అంటే ఆనియన్స్ వేసే ముందు కొంచెం మెంతులు కొంచెం జీలకర్ర కూడా వేసుకుంటే, మనం చింతపండు రసం వేస్తున్నాం కదా, దానివల్ల మంచి ఫ్లేవర్ ఉంటుంది. నేనైతే మర్చిపోయాను. సో కొంచెం వేయండి, ఒక 4 మెంతులు, ఒక పావు స్పూన్ అలా జీలకర్ర వేసుకుంటే మంచి వాసన వస్తుంది అనమాట. సో ఆ తర్వాత ఇంక అన్నీ వేసేసి చింతపండు రసం కూడా వేసేసి కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి అవి ఉడకడానికి సరిపడా వాటర్ వేసేసి మూత పెట్టేసి కనీసం ఒక 4 to 5 విజిల్స్ కనుక మీడియం ఫ్లేమ్లో పెట్టేస్తే బాగా మెత్తగా ఉడికిపోతాయి. ఇవేంటంటే బోన్స్ కదా, సో ఎక్కువ టైం పడుతుంది. మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే బాగుంటుంది, దాంట్లో ఉన్న జ్యూసెస్ అన్నీ కూడా పులుసుకు పట్టుకొని బాగుంటుంది అన్నంతో తినడానికి. నాకైతే ఇలాగే ఇష్టం అండి. ఇడ్లీతో దోశతో తినేటప్పుడు మాత్రం
కొబ్బరి షేర్వా బాగుంటుంది, కానీ అన్నంలోకి మాత్రం ఇలాగే బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. సో అదైతే ఇంక పెట్టేశాను. ఇంక చికెన్ కూడా అయిపోయింది, అన్నీ కలిపేశాను అనమాట. ఇంక ఇప్పుడు ఆ 2 కూడా ఉడకాలి. ఇంక ఇక్కడేమో మా చిన్నోడు చూడండి ఎంత బుద్ధిమంతుల్లా కూర్చొని మిక్కీ మౌస్ వేసుకుంటున్నాడు. ఎప్పుడు కూడా ఆ పవర్ రేంజర్స్ బొమ్మలు ఉంటాయి కదా, అవైతే వేస్తాడు. నేనేమో తిట్టాను, ఎప్పుడు అవే వేస్తావు ఏంట్రా అని చెప్తే, మరి ఏమేమంటావు అమ్మ అంటే మిక్కీ మౌస్ వెయ్యి అని చెప్పాను. ఆ తర్వాత నేను యాక్చువల్గా వాడికి రావేమో అందుకే వెయ్యట్లేదు అవి అనుకుంటున్నాను, కానీ కాదు, బాగా వేసాడు మిక్కీ మౌస్ బొమ్మ కూడానా. సో ఇంక అక్కడైతే వాడే డ్రాయింగ్ వేస్తూ ఉన్నాడు. ఇంకా మామయ్య భావని ఏమో కూర్చొని అప్పుడే ఇంకా టీవీలో నా వీడియో వచ్చింది, అది చూస్తూ ఉన్నారనమాట. మామయ్య ఏంటంటే ప్రతిరోజు ఎవరు చూసినా చూడకపోయినా మామయ్య మాత్రం చూస్తారు వీడియో అయితే. చెప్తా ఉన్నాను అనమాట, ఈ శారీ తీసుకున్నాను మామయ్య, అట్లా మామయ్యతో మాట్లాడుతూ ఉన్నాం. నెల్లూరు వెళ్ళిన విశేషాలు అవన్నీ మామయ్యతో అలా మాట్లాడుతూ ఆ వీడియోస్ చూస్తూ ఉన్నాం అనమాట, చీరలవి. ఆ తర్వాత ఇంక ఇక్కడ వీళ్ళేమో బోర్ కొడుతుందని చెప్పేసి లూడో అయితే ఆడుతూ ఉన్నారు. గోపికి క్లాస్ లేదనమాట. సో తను ఏంటి అంటే క్లాస్ ఉన్నప్పుడు కాలేజ్కి వెళ్ళి, క్లాస్ లేనప్పుడు ఇంటికి వచ్చేస్తాడు. పక్కనే ఐఐటి వాళ్ళ ఇల్లు అనేది చాలా తక్కువ డిస్టెన్స్, 10 minutesలో వెళ్ళొచ్చేయచ్చు. సో దానివల్ల ఏంటంటే క్లాస్ ఉన్నప్పుడు వెళ్తారు, మామూలప్పుడు ఇంటికి వచ్చేస్తాడనమాట. సో ఇంక ఇక్కడేమో టైంపాస్ కోసం లూడో ఆడుతూ ఉన్నారు. నాకైతే రాదండి లూడో ఆడడం, అదేంటో ఎంత నేర్పించినా కానీ అసలు రావట్లేదు. దాన్ని అంటారు కదా చెక్ పెట్టడం, కాయ చంపే, అది ఇది అంటారు కదా, నాకు మాత్రం రాదు. సో ఇంక అందుకే నేను ఎప్పుడు ఆడను లూడో మాత్రం. పిల్లలకి చాలా బాగా వచ్చు, లక్కీ విష్ణు చాలా బాగా ఆడతారు, ఇంక భవానికి కూడా వచ్చు. ఇంక వాళ్ళందుకే ఆడుకుంటూ ఉన్నారు. ఇంక ఈ లోపల కూర అయితే బాగా ఉడికిపోయింది. ఇదిగోండి ఒక 4-5 విజిల్స్ పెట్టాను. ముక్క బాగా మెత్తగా ఉడికిపోయి దానిపైన ఉన్న స్కిన్ అంతా కూడా సాఫ్ట్ అయిపోద్ది అనమాట. నాకు తలకాయ కూర కంటే కూడా కాళ్ళు అంటేనే చాలా ఇష్టము. అంటే తలకాయ కూర కూడా ఇష్టమే, కానీ దానికంటే కూడా ఇది ఎక్కువ ఇష్టం అనమాట. సో అందుకని ఇది తీసుకొచ్చింది. అంటే మామూలుగా అయితే మా వారు అస్సలు తినరు, గోపి అయితే అసలు కనీసం వేలు కూడా పెట్టడం. మామయ్య ఓకే కొంచెం తింటాడేమో, కానీ ఇంక మా ఆయన కానీ గోపి కానీ అస్సలు తినరు. అందుకే వాళ్ళు ఉన్నప్పుడు వండను నేను. ఇంక ఇప్పుడు ఎలాగో నేను కూడా ఉన్నాను కదా, అందుకని చెప్పేసి భవానీ తెచ్చింది, ఇంక అలా వండుకొని తిన్నాము. ఆ తర్వాత ఈవినింగ్ డీమార్ట్కి అయితే వెళ్తూ ఉన్నాము. మా చిట్టిగాడు చూడండి బయట ఎలా ఆడుకుంటూ ఉందో. చిన్నన్నయ్య తొక్కాడా సైకిల్? తొక్కలేదా? ఇక్కడ ప్రతి ఇంటికి మునక్కాయ చెట్టు ఉంది కదా బాగుని, అదే ప్రతి ఇంటి ముందు ఒక్కొక్క చెట్టు ఉంది. అక్కడ బాగుని అక్కడ మునక్కాయలు కూడా ఉన్నాయి బాగుని, మేడపైన ఉన్నాయి మునక్కాయలు కావాల్సినన్ని. అవునా, కోసుకోవచ్చా? మన ఇంట్లో వాళ్ళు ఇచ్చిన మునక్కాయలే ఉన్నాయి, కోసి ఫ్రిడ్జ్లో. అలా కాదు, చెట్లో చిన్న చిన్నవి కాస్తాయా బాగా ముద్రగా? చూడు ఒకసారి నీకు చెట్టు కావాలండి, వీడియో తీసుకోపో పైకి మేడపైన. రేపు మేడపైకి వెళ్తే ఇద్దాంలే. అదే బాయ్, నేను డీమార్ట్కి వెళ్తున్నాం. జింగా బ్లాక్స్ ఏం కాదు, మేము గ్రాసరీస్ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం. నాకుంది కదా గోపి. ఇంకొకళ్ళ నుంచి తొక్కావు అడుగుతారు. అదే బాయ్ బాయ్. జింగా బ్లాక్స్ ఉండవు అక్కడ, ఆడింది లేదు చేసింది లేదు, కానీ జింగన్ బ్లాక్స్ అంట. ఇంకా నేను భవానీ అయితే డీమార్ట్కి వెళ్తా ఉన్నాము, దగ్గరే అనమాట. ఇక్కడ ఆటో ఎక్కితే అక్కడ దిగేయచ్చు. ఏంటి భారతి అక్కడికి వెళ్ళినా కూడా డీమార్ట్కే వెళ్ళాలా అని మీరు అనుకోవచ్చు. గ్రాసరీస్ తెచ్చుకోవడానికి అయితే వెళ్తూ ఉన్నాం. డీమార్ట్లోనే కదా కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. అది కాకుండా మన ఆంధ్రాలో డీమార్ట్ ఎలా ఉంటుందో చూసాము, మరి ఇక్కడ కూడా డీమార్ట్ ఎలా ఉంటుందో చూడాలి కదా. సో అందుకే అనమాట. ఇంకా ఇక్కడేనండి, ఇలా ఒక వీధిలో తిరగంగానే అమ్మవారి గుడి ఉంది, వెళ్ళాలి. రేపు ఎప్పుడు తలస్నానం చేసి అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి. ముత్తిమారమ్మ అని చెప్పి బాగా ఫేమస్, నెల్లూరులో కూడా ఉంటుంది అమ్మవారు. నేను ఇదివరకు పెళ్ళిగక ముందు ఎక్కువ వెళ్ళేదాన్ని అనమాట అమ్మవారి దగ్గరికి. మనమే వెళ్ళి ఎంచక్కా పూజ చేసుకొని రావచ్చు. అమ్మవారికి చీర అవన్నీ మనమే కట్టొచ్చు, పూజ కూడా మనమే చేసుకోవచ్చు. సో ఇంక ఇక్కడికైతే వెళ్దాం అనుకుంటా ఉన్నాను రేపు ఎల్లుండో. ఆ తర్వాత ఇంకా బండి ఎక్కేసి అంటే ఆటో ఎక్కేసి డీమార్ట్కి అయితే వెళ్తున్నాం. మా ఫేసులు చూసారా అండి అసలు ఎలా అయిపోయాయో. ఎండలో ఒక 2-3 days బాగా తిరిగేసరికి ఫేస్ అంతా ట్యాన్ పట్టేసి
కమిలిపోయినట్లు అయిపోయింది. చిన్న చిన్నవి పింపుల్స్లా వచ్చాయి, కనిపించట్లేదు కానీ చాలా ఎండకు అనుకుంటా, వేడి గుళ్ళలు అంటారు కదా, అలా చిన్న చిన్న వచ్చాయి. సో ఫేస్కి ఏదైనా రాయాలి. ఆ తర్వాత ఇంకా ఇదిగోండి డీమార్ట్కి అయితే వచ్చేసాము. డీమార్ట్ ఇక్కడ ఎలా ఉందంటే, మామూలుగా ఇప్పుడు మనకి ఎలా ఉంటుంది, సపరేట్గా డీమార్ట్ ఒకటే ఉంటుంది కదా, ఇక్కడ అలా లేదు. షాపింగ్ మాల్లో డీమార్ట్ అనేది ఒక ఫ్లోర్లో ఉందన్నమాట. బాగుంది యాక్చువల్గా. అంటే అంత పెద్దదేం కాదు కానీ డీమార్ట్ ఓకే, మనలాగానే ఉంది సేమ్. కాకపోతే ఇక్కడ ఏంటంటే డీమార్ట్కి వస్తే ఇంక అంత షాపింగ్ ఇక్కడే చేసుకోవచ్చు, అన్నీ ఉన్నాయన్నమాట వేరే వేరే బ్లాక్స్లో. చూడండి మనకి వైజాగ్లో చిత్రాలయ ఉంటుంది కదా, చిత్రాలయలో మూవీ థియేటర్స్ ఉంటాయి, రెస్టారెంట్ ఉంటుంది, అలాగే మ్యాక్స్, ట్రెండ్స్ ఇట్లా బట్టలు షాపింగ్ చేసుకోవచ్చు. సో అట్లా ఉందన్నమాట, మొత్తం అంతా కూడా ఒక కాంప్లెక్స్ లాగా బాగుంది. సో ప్రస్తుతానికి ఏంటి అంటే మేము గ్రాసరీస్ కోసం వచ్చాము, అందుకని ఇంకా ఒకటే తీసుకుంటా ఉన్నాము. అయితే ఇంకా భవానీ ఏంటి అంటే ఇడ్లీ పాత్ర అది లేదని చెప్పింది, ఇడ్లీ పాత్ర కొంచెం పాడైందంట, సో కొత్తది తీసుకోవాలి అనింది. అందుకే ఇంక మేడ మీదకి కూడా వెళ్ళాము స్టీల్ సామాన్ల దగ్గరికి. ఎక్కడి దాకా వచ్చి అక్కడికి వెళ్ళకుండా ఎలా ఉంటాను నేను. అయితే ఇంకా ఆ బాస్మతి రైస్ అవి తీసుకుందాం అని చెప్పి, ఇక్కడ ఏంటి అంటే చిట్టి ముత్యాల రైస్ అవి కూడా ఉన్నాయి, మనకి అక్కడ లేవు అనుకుంటా కదా బహుశా డీమార్ట్లో, ఇక్కడ ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు ఒకటి చెప్పాలండి, ఇక్కడ బాస్మతి రైస్ ఒక సెక్షన్ ఉంది, అలాగే బిర్యానీ రైస్ అని ఉంది. సో మేమేంటి అంటే బిర్యానీ రైసే తీసుకున్నాము. సో బాస్మతి రైస్ కంటే కూడా బిర్యానీ రైస్ ఫ్లేవర్ బాగుంది. ఇంకోటి ఏంటంటే బ్రౌన్ కలర్లో ఉంది. సో ఇదిగోండి వైట్ కలర్లో ఉండేటివి ఏంటి అంటే బాస్మతి రైసు, పక్కన బ్రౌన్ కలర్లో ఉండేటివి ఏంటి అంటే బిర్యానీ రైస్ అనమాట. రెండు వాడుకోవచ్చు, అలా ఏం కాదు. కాకపోతే బిర్యానీ రైస్ కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్నాయి కదా, బ్రౌన్ కలర్లో ఉన్న రైస్ ఏంటి అంటే మనకి ఎక్కువ వస్తుంది. ఇప్పుడు మనం 1/2 kg రైస్ వండినా సరే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అనమాట. అదే వైట్ కలర్లో ఉన్న రైస్ ఏంటి అంటే అవి కొత్త బియ్యంలా ఉంటాయి, మనం ఎంత వండితే అంతే వస్తుంది. అదే బ్రౌన్ కలర్లో ఉన్న రైస్ అనుకోండి, కొంచెం వండినా సరే ఎక్కువ క్వాంటిటీ వస్తుంది అనమాట. సో మేమైతే అవే తీసుకున్నాం, బిర్యానీకి ఎప్పుడు బ్రౌన్ కలర్ రైసే బాగుంటాయి, అందుకే అవే తీసుకున్నాము. అక్కడ కూడా అందుకే అవి 2 సెక్షన్స్ పెట్టారు. బాస్మతి రైస్ ఒక్క కౌంటరే ఉంటే ఇది 2 ఉన్నాయన్నమాట బిర్యానీ రైసు. సో ప్రైస్ కూడా దానికంటే ఇదే తక్కువ, 10 రూపీస్. సో అందుకే అవి అయితే తీసుకున్నాము. అలాగే చిట్టి ముత్యాల రైస్ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత చెప్పాయి కదా మేడపైకి అయితే వచ్చాము ఇడ్లీ పాత్ర చూద్దామని. కాకపోతే ఇది బాగుందండి, చాలా బాగుంది, దీని మీద ప్రైస్ లేదు. ఇంకోటి ఏంటంటే పైన మూత లేదు. పాపం భవానీ తీసేసుకుందాం అనుకునింది, పైన మూత లేదు. వాళ్ళని అడిగితే లేదండి అది అవుట్ ఆఫ్ స్టాక్ అని చెప్పారు. ఇంకా అందుకని చెప్పి పక్కన పెట్టేసింది. కానీ ఇడ్లీ పాత్ర మాత్రం చాలా స్ట్రాంగ్గా బాగుంది, మూత కనుక ఉంటే తీసుకునేసేదే. ఆ తర్వాత నా దగ్గర ఉంది కదా ఇది దోశల పెనము, స్క్వేర్గా ఉండేది, సో అదైతే తీసుకుంటుంది. ఇదైతే 899 ఉంది, అదేమో 799 ఉందన్నమాట. దీనికి ఏంటి అంటే ఇది కొంచెం లైట్ వెయిట్ ఉంది. భవానీ చేతిలో ఉన్నది ఏంటంటే కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. రెండు కూడా 33 ఇంచెసే ఉన్నాయి, అదే 33 సెంటీమీటర్స్ ఏదో అంటారు కదా, అదైతే ఉంది. ఇంకా అది తీసుకుంది, కొంచెం బరువుగా ఉన్నదే తీసుకుంది. ఆ తర్వాత ఫ్రూట్స్ కట్ చేయడానికి చాక్ లేదని చెప్పి ఇంకా చాక్ అయితే పెద్దది తీసుకోమని చెప్తుంది. 250 ఉందన్నమాట అది పెద్దది. నేను కూడా తీసుకోవాలండి యాక్చువల్గానా, కాకపోతే వెళ్ళేటప్పుడు ఎందుకులే అంటే ట్రైన్లో జర్నీ చేయాలి కదా, ఎందుకులే కత్తులు అవి అని చెప్పేసి తీసుకోలేదు. భవానీ అయితే పెద్ద చాక్ ఒకటి తీసుకుంది, భలే ఉంది. ఆ తర్వాత నేను దీన్ని 200 అనుకున్నా, 199 అనిపించింది. వెజిటేబుల్స్ క్లీన్ చేసుకునే బాస్కెట్. అవునా 200ఏనా తీసుకుందాం అని చెప్పి చూస్తే తర్వాత మళ్ళీ అందులో 499 ఉంది ప్రైస్, చూసుకోలేదు. ఇంక అందుకే పెట్టేశాను అనమాట, ఎందుకులే అని చెప్పి. అంటే బడ్జెట్ చూసుకోవాలి కదా ప్రస్తుతానికి, ఇంకా ఎందుకులే అని అది పెట్టేశా. ఆ తర్వాత ఇంకా కడాయిలు చూస్తున్నాను. ఏంటంటే ఈ కడాయి మన దగ్గర లేదండి, వైజాగ్లో ఇది లేదనమాట. ఇది 899, 799, 800 అనుకోండి. ఇది వెడల్పుగా ఉంది. ఇప్పుడు నా దగ్గర ఉన్న కడాయి కన్నా కూడా ఇది చాలా పెద్దది. సో ఇప్పుడు చూడండి, ఇటువైపు ఉన్నది నా దగ్గర ఉంది ఆరెంజ్ బ్రాండ్లో, ఇదేంటంటే హోమ్ జోన్ ఏదో ఉంది దీని బ్రాండ్ పేరు. ఇటువైపు ఉన్నది కూడా హోమ్ జోనే, కాకపోతే ఇది చాలా పెద్దదిగా ఉంది. ఇది 750, ఒక చేతిలో ఉన్న 750, హ్యాండిల్స్ ఉన్నది 750, హ్యాండిల్ లేనిది 800 అనమాట. బాగుంది, కేజీ చికెన్ అయినా సరే ఉడుకుతుంది, అంటే ఫ్రై అవుతుంది. ట్రిపుల్ లేయరు, చాలా బరువు ఉంది. సో భవానీ దగ్గర ఉంది, చాలా రోజుల నుంచి వాడుతుంది. శ్రావణి దగ్గర ఇలా ఇప్పుడు అటువైపు చేతిలో ఉంది కదా, కొంచెం రౌండ్గా ఉన్నది ఉందన్నమాట.
సో ఇంక ఇది వెడల్పుగా ఉంది కదా అని చెప్పేసి అది తీసుకున్నాను నేను. ఎందుకంటే నేను నా దగ్గర ఉన్నది నాన్ వెజ్కి పెట్టేసా, వెజ్కి కడాయి లేదు. సో అందుకని చెప్పి ఒకటి తీసుకున్నాను. ఇది బాగుందండి, కేజీ వరకు పడుతుంది అనమాట. సో అదే అందుకనే కింద ఉంది చూడండి, కింద ఇట్లా రౌండ్గా ఉంది కదా, అది తీసుకున్నాను. సో అదైతే 800 పడింది. ఆ తర్వాత ఇంకా చూస్తున్నాను ఏమైనా అంటే మన దగ్గర లేనివి, ఇక్కడ ఏదైనా కొంచెం మంచిగా వెయిట్ ఎక్కువ ఉన్నట్టువి ఏమైనా ఉంటే చూస్తున్నాను. మన దగ్గర ఉన్నవి ఎప్పుడైనా తీసుకోవచ్చు కదా. ఇంకోటి ఏంటంటే చిన్నవి కూడా ఇక్కడ ఉన్నాయండి, మనకు లేవు. 300, 500కి చిన్నవి. ఇప్పుడు చూడండి, మనం ఏదైనా కొంచెం రైస్ వండాలన్నా లేకపోతే కొంచెం కర్రీ చేయాలి అంటే కూడా చిన్నవి వస్తాయి కదా. సో చిన్నవి కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. మనకైతే నాకు తెలిసి వైజాగ్లో నేను దాదాపు 3 చూశాను. గోపాలపట్నంలోది, తర్వాత బిర్లా దగ్గర 2 ఉంటాయి కదా, సో 2 చూశాను. 3 లేవన్నమాట ఆ కడాయిలు. సో ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి హనీ కోమ్ది. భవానీ ఏదో బాగుంది తీసుకుందామా అని అడుగుతుందన్నమాట. ఎందుకు అది లోపల నాన్ స్టిక్ అని. నాన్ స్టిక్ కాదు, అది కొంచెం హనీ కోమ్ లాగా వచ్చింది. ఎందుకంటే అది మనం క్లీన్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ఆ కడాయి అయితే. కానీ అంత చిన్న కడాయి నా దగ్గర ఉంది, అందుకే అది తీసుకోలేదు. పెద్దది ఒకటి తీసుకున్నానండి 800 పెట్టి. ఆ తర్వాత ఇది ఒకటి తీసుకున్నానండి, ఇది కూడా 800. రైస్ అలాంటివి ఏదైనా వండుకోవచ్చు. అంటే ఇప్పుడు పప్పుచారు, రైసు ఇట్లా కొంచెం వెడల్పుగా ఉందనుకోండి, అడుగు మాడిపోకుండా ఉంటుంది కదా, అందుకని రైస్ కోసమే తీసుకున్నాను. కర్రీ కోసం ఒకటి వెడల్పుగా ఉండేది, రైస్ కోసం ఒకటి. ఎందుకంటే పండగలప్పుడు నాన్ వెజ్ పెట్టకుండా ఉంటుంది కదా. నా దగ్గర ఉన్నవి ఆల్మోస్ట్ నాన్ వెజ్ అంటే ఎప్పుడైనా పెట్టేస్తూ ఉంటాను అనమాట. సో దేవుడి కోసం సపరేట్గా వండేటప్పుడు నాన్ వెజ్ లేకుండా పెడతాం కదా కొన్ని సామాన్లు పక్కన. సో అందుకని ఆ 2 తీసుకున్నాను. ఇంకొకసారి భవానీ ఏమో బాక్సెస్ చూస్తుంది, ఆద్యకి లంచ్ బాక్సెస్ లాగా. కాకపోతే ఇవన్నీ కొంచెం పెద్దవి అయిపోతాయి. ఇవి మన దగ్గర కూడా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇంక నేనైతే ఏం తీసుకోలేదు. ఇదైతే 200 ఉంది, 219 రూపీస్. కాకపోతే కొంచెం లైట్ వెయిట్ ఉంది. ఇవన్నీ ఎందుకులే బాగున్నాయి మూత బరువు అని చెప్పి ఇంకా తీసుకోలేదు నేను. ఈ 2 ఇప్పుడు నేను తీసుకున్న 2 కడాయిలు మనకు అక్కడ లేవు అనమాట, ఆ డిజైన్ లేదు, అందుకనే ఇంక ఇక్కడ తీసుకున్నాను. ఆ తర్వాత ఇవి కూడా గ్లాస్ ఐటమ్స్ కూడా చాలా బాగున్నాయండి. ఫలుడా కప్ ఇది 89 రూపీస్ ఉంది. ఇది కూడా లేదు మన దగ్గర, మరి ఉన్నాయో ఏమో నాకు తెలియదు, కానీ నేను చూసినప్పుడైతే లేదు. నేను వేరేది తీసుకున్నాను, అంటే కొంచెం వేరే షేప్లో ఉన్నది తీసుకున్న ప్లెయిన్. ఇవన్నీ ఏంటి అంటే జస్ట్ ప్రజెంటేషన్ కోసం అండి. వీడియోస్లో థంబ్నెయిల్స్కి కొంచెం మనం చేసిన ఐటమ్స్ని కొంచెం మంచిగా ప్రజెంట్ చేయాలి అంటే ఈ గ్లాసెస్, కప్స్, ప్లేట్స్ ఇవన్నీ ఉండాలి కదా. సో యూట్యూబర్ కష్టాలన్నమాట అవన్నీ కూడా. అయితే ఇవన్నీ పట్టుకెళ్తే పగిలిపోతాయి కదా, జాగ్రత్తగా పట్టుకెళ్ళాలి. వద్దులే అని చెప్పి పెట్టేశాను, రిస్క్ చేయడం ఎందుకులే అని. కానీ ఇదైతే చాలా బాగుందండి. చూడండి 100 రూపీస్ ఉంది. ఆయిల్ వేసుకోవచ్చు, పాలు లేకపోతే ఆయిల్ ఇలాంటివి పెట్టుకోవచ్చు. బాగుంది. భవానీ దగ్గర ఉందన్నమాట ఈ బాటిల్. దీంట్లో ఏంటంటే వీళ్ళు డీటాక్స్ డ్రింక్ లాగా చేసుకొని తాగుతూ ఉన్నారు ఆ బాటిల్లో వేసుకొని. సో ఇంకా అవి సరుకులన్నీ తీసుకున్నాం. భవానీ అయితే ఇంకా కత్తి ఒకటి, ఆ తర్వాత దోశల పెనము, గ్రాసరీస్ తీసుకుంది. నేనైతే మాత్రం అవి 2 గిన్నెలు తీసుకున్నాను. ఇదిగోండి, ఇది మనకు వైజాగ్లో లేదండి, వెళ్ళేటప్పుడు ఇది కూడా తీసుకెళ్ళాలి. నన్నార్ షర్బత్, ఈ సుగంధి అంటారు కదా, సుగంధి వాటర్ లాగా చాలా బాగుంటుంది. ఈ సమ్మర్లో అది నిమ్మకాయ నీళ్ళు సోడా కలుపుకొని తాగితే చలవ చేస్తుంది. సో అందుకని అది కూడా తీసుకున్నాము. ఇంకా అవి తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. ఇంటికి వచ్చేసాక ఇంకా అవన్నీ కూడా సర్దుకుంటూ ఉంది. భవానీకి ఏంటంటే ఇల్లు కాస్త చిన్నదండి. ఇక్కడ ఇంత చిన్న ఇల్లే వాళ్ళకి 10,000. ఇది చిన్న బెడ్రూము, చిన్న కిచెను, చిన్న హాలు. కాకపోతే బాత్రూమ్స్ మాత్రం 2 వచ్చి ఉంటాయి, హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి, అంతే. ఎందుకంటే చెన్నైలో ఎక్కువగా జాబ్ చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి బ్యాచిలర్స్ కోసం డిజైన్ చేసినట్టు ఉంటుంది అనమాట ఇల్లు. కానీ ఇంకా వీళ్ళకి ఏంటంటే మా మరిది వాళ్ళ కాలేజ్కి దగ్గరగా ఉంటుంది కదా అని చెప్పేసి ఐఐటికి దగ్గరలో తీసుకున్నారు ఇల్లు అయితే. సో ప్రస్తుతానికి ఇల్లే. ఇంకో 2 monthsలో వాళ్ళు మళ్ళీ కేరళకి అయితే వెళ్ళిపోతారు. సో అప్పుడు ఇంకా ప్రాబ్లం ఏమి ఉండదు. సో సరుకులన్నీ కూడా పెద్ద బాక్స్ ఒకటి కొనుక్కునింది, అది 900 అంట. ఆ బాక్స్ చాలా బాగుందండి, నేను కూడా ఒకటి కొనుక్కోవాలి. సరుకులన్నీ అందులో పెట్టేసి, అంటే మనం ఎక్స్ట్రా తెచ్చుకున్న సరుకులన్నీ అందులో స్టోర్ చేసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో ప్లేస్ ఉంటుంది కదా, సో అప్పుడు ఆ బాక్స్లో పెట్టుకోవచ్చు. బాగుంది. అది కూడా డీమార్ట్లోనే తీసుకున్నానని చెప్తుంది. అదైతే ఒకటి తీసుకోవాలి. అది మీకు ఇక్కడేమో నైట్ డిన్నర్లోకి పాస్తా చేస్తున్నానని చెప్పాయి కదా, బ్రోకలీ, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ పాస్తా అనమాట. ఇంకా మామయ్యకి, గోపికి కర్రీస్ ఉన్నాయి. సో ఇంకా పిల్లలు అసలు నాన్ వెజ్ అయితే తిన్నారు కదా,
అందుకని ఇంకా పాస్తా చేస్తూ ఉన్నాము. ఇంకా మేము కూడా పాస్తానే తినేద్దాంలే అని చెప్పి మా కోసం పాస్తా అనమాట. మామయ్య పెద్దగా తినరు గోపి, అసలు ఈ చీజ్ ఐటమ్స్ గోపి కూడా పెద్దగా తినడు అనమాట. సో అందుకని చెప్పి వాళ్ళకి రైసు, మా కోసం పాస్తా. సో ఫస్ట్ ఏంటి అంటే ఇదిగోండి కడాయి, నేను డీమార్ట్లో తీసుకున్నాను కదా, సో సేమ్ కడాయి అనమాట. ఆల్రెడీ భవానీ దగ్గర ఉంది, తను చూసే ఇంక ఇప్పుడు నేను తీసుకున్నాను. సో భవానీ ఏంటి అంటే దాని మీద లిడ్ కూడా కొనుక్కుంది, 150 రూపీస్ అంట లిడ్. సో 1000 రూపీస్ పెడితే మనకి మొత్తం అది ఆ బౌలు దాని మీద ఉన్న లిడ్ వచ్చేస్తుంది. కాకపోతే నాకు లిడ్ కనపడలేదు, అందుకే తీసుకోలేదన్నమాట. ఓన్లీ కడాయి ఒకటే తీసుకున్నా. ఇంక ఇక్కడేమో ఇప్పుడు అదే కడాయిలో పాస్తా అయితే చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఇంకా బటర్ అయితే వేసుకున్నానండి. బటర్ కొంచెం వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న బ్రోకలీ, క్యాప్సికమ్, స్వీట్ కార్న్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా పచ్చివే, నేనేమి హాఫ్ బాయిల్ అయితే ఏం చేయలేదన్నమాట. ఎందుకంటే అందులో వేసేసి మూత పెట్టేస్తే మగ్గిపోతాయి, సపరేట్గా ఉడికించాల్సిన పని అయితే ఏమీ లేదు. ఇదిగోండి ఆ బటర్లో ఇలా వేసేసాను వెజిటేబుల్స్ అన్నీ కూడా, మొత్తం అన్నీ కూడా పచ్చివే, ఏమీ కుక్ చేసినవి అయితే కాదు. వేసేసుకొని సిమ్లో పెట్టి దాని మీద కనుక మూత పెట్టేశారనుకోండి ఒక 5 నిమిషాల్లో బాగా మగ్గిపోతాయి. అంత ఎక్కువ టైం అయితే ఏం తీసుకోవు, ఆవిరికే ఉడికిపోతాయి కాబట్టి ఇంకా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదనమాట. సో ఇదిగోండి ఇలాగా మంచిగా మగ్గిపోయాయి. నేను ఒక్క నిమిషం అట్లా హైలో పెట్టి ఇలా వచ్చే లోపల కొంచెం అడుగు పట్టింది, అదే మాడిపోలేదు, కొంచెం అలా అడుగు పట్టింది అంతే. ఆ తర్వాత ఇప్పుడు ఏంటంటే అందులో కొంచెం వెల్లుల్లిపాయ అయితే వేసాను. ఖచ్చితంగా పాస్తాలో వెల్లుల్లిపాయ మాత్రం చాలా బాగుంటుంది, అది మాత్రం స్కిప్ చేయకండి. సో ఒక 5-6 వెల్లుల్లి రెబ్బల్ని కట్ చేసి వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 2 to 3 స్పూన్స్ అయితే వేసుకున్నాను. ఇది వచ్చేసి మైదా అనమాట. ఎప్పుడు నేను మైదాని ఆయిల్లో ఫ్రై చేస్తాను కదా, సో ఫస్ట్ కనుక మనం మైదా వేసేసామనుకోండి వెజిటేబుల్స్ అన్నీ కూడా మాడిపోతాయి. సో అందుకని ఫస్ట్ వెజిటేబుల్స్ని బాగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మైదా అయితే వేసుకున్నాను. మైదా వేసిన తర్వాత కూడా ఒక 2 minutes బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇదైతే 1 లీటర్ పాలు, అంటే మనం తినే క్వాంటిటీని బట్టి చేసుకోవడమే. సో పాలైతే బాగా మరిగించుకోవాలి, పాలన్నీ వేసేసి సిమ్లో పెట్టి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఎందుకంటే అందులో మనం పిండి అయితే వేసాం కదా, మైదా పిండే కాదు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఆ ప్యాకెట్ ఓపెన్ చేయడం ఎందుకులే అని చెప్పి ఇంకా మైదా ఓపెన్ చేసిన ప్యాకెట్ ఉంటే ఇంకా అదైతే వేసేసాను. ఆ తర్వాత ఇలా మంచిగా కలిపేసుకొని చీజ్ అయితే వేసేసాను. ఇది ప్రాసెస్ చీజ్ అనమాట, మీ ఇష్టం ఏ చీజ్ అయినా వేసుకోవచ్చు. చీజ్ కూడా వేసి కొంచెం మంచిగా మెల్ట్ అయిపోయిన తర్వాత ఉడకబెట్టుకున్న ఇవి పాస్తా అయితే వేసేసుకున్నాను. అంతేనండి. ఇక్కడ ఇప్పుడు ఆ తర్వాత పైన సీజనింగ్ అనేది మీ ఇష్టం అనమాట. సాల్ట్ అయితే వేసుకోండి. నేను ఎప్పుడు కూడా సాల్ట్ అనేది లాస్ట్లోనే వేస్తాను. మనం పాస్తా ఉడకబెట్టేటప్పుడు సాల్ట్ వేసి ఉడకపెట్టుకోవాలి. సాల్ట్ కాస్త ఆయిల్ వేసేసి పాస్తా ఉడకబెట్టుకుంటే ఒకటికి అంటుకోకుండా ఇలా పొడి పొడిగా వస్తాయి అన్నమాట. ఆ తర్వాత ఇంకా పిజ్జా సీజనింగ్ ఉంటుంది కదండి, ఆరిగానో అలాంటివి మిక్స్డ్ హర్బ్స్. మేము డీమార్ట్కి వెళ్ళాం కానీ తీసుకురావడం మర్చిపోయాము, ఇంకా అందుకే ఇంకా అవైతే వేయలేదు ఆరిగానో. మీరైతే వేసుకోండి. ఇంక ఇదైతే చిల్లీ ఫ్లేక్స్, మిరియాలు రెండింటిని కలిపి మిక్సీలో జస్ట్ అలా ఒక పల్సిస్తే ఇలా కొంచెం బరకగా అవుతుంది కదా, సో అదైతే వేసేసాను అనమాట. ఆరిగానో కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అదే చెప్పాను కదా మేమైతే మర్చిపోయాము తీసుకురావడం, సో ఇంక అందుకని చెప్పేసి ఇంక అదైతే వేయలేదు. అయినా సరే గార్లిక్ వేయడం వల్ల మొత్తం గార్లిక్, మిరియాలు, చిల్లీ ఫ్లేక్స్ వేసాం కదా మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆరిగానో అంటే కొంతమందికి ఆరిగానో నచ్చదు, కొంతమందికి నచ్చుతుంది. సో మాకైతే ఇష్టమే, కాకపోతే లేదని వేయలేదు అంతే. సో అంతే అనమాట. పాస్తా అయితే రెడీ అయిపోయింది. ఇంక భవానీ అయితే పనిలో కొన్ని గిన్నెలు అయితే అలా కడిగేస్తూ ఉందన్నమాట. అంటే ఒకటేసారి పని అయిపోద్ది కదా అని చెప్పి. సో ఇంక పిల్లలకైతే పెట్టిచ్చేస్తూ ఉన్నాను నేను. పాస్తా అయితే చాలా బాగుంటుంది, ఖచ్చితంగా ట్రై చేయండి. వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను, అప్పటి వరకు అయితే ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్, బాయ్.